హలో అండి, హాయ్ అందరికీ. ఇప్పుడే వర్షం అయితే ఈరోజైతే వెలిసిందనమాట. కొంచెం ఎండ వచ్చేసింది. ఇప్పుడైతే ఫుల్ బట్టలు ఉన్నాయి, బట్టలు విండాలి. 2-3 డేస్ నుంచి ఫుల్ వర్షం కదా, అసలు బట్టలు ఆరేసిన ఆరతలేవని పిండలేదనమాట. సో ఫుల్ బట్టలు ఉన్నాయి. ఇక్కడ నానబెట్టేసిన ఫస్ట్ అయితే ఇవన్నీ నానబెట్టేసిన, గిన్నెలని తోమాలి. సో ఇంకిన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా అవి ఎండిన తర్వాత ఆరితే వేయాలి. ఇంకా పిల్లలకైతే ఈరోజు వర్షాలు ఆగుడాడు, పిల్లలకైతే వర్షాలు వస్తున్నాయని ఈరోజు హాలిడే ఇచ్చారు. ఫ్రైడే రోజు హాలిడే ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే ఉప్మా వేద్దామని చెప్పి ఉప్మా వేసి పని అయితే స్టార్ట్ చేస్తా. ఇంకా ఉప్మా వేసిన తర్వాత అయితే కొంచెం తింటే కొంచెం ఓపిక వస్తుంది అట్లా అనమాట. సో ఉప్పు అయితే వేసిన ఉప్మా అయితే చేసి తిన్న తర్వాత అయితే బట్టలు అయితే ఫస్ట్ విండాలి. ఎందుకంటే మళ్ళీ ఎండ పోయిందంటే బట్టలు ఆరవు. బట్టలు ఆరిన తర్వాత కొంచెం గిన్నెలు అవి తోమేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. మొత్తం అంతా వాటర్ దొక్కి లోపల దొక్కేసరికి అంతా అంటే ఆరుతలేదని చెప్పి నేను కూడా తూడవడం స్టాప్ చేసిన. కాకపోతే వర్షాకాలం ఎక్కువ నీట్గా ఉండాలి కదా, కొంచెం చెత్త ఉన్న పిల్లలకి జలుబు జ్వరాలు వస్తాయి, మనకు కూడా వస్తాయి. సో అదనమాట. ఇంకా బట్టలు అయితే ఆరేస్తేనే ఉన్నాయి, ఇంట్లో కూడా ఆరట్లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకేమేమైతే ఉప్మా వేసుకొని తిన్న తర్వాత అయితే పని అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. నేను ఉప్మా వేస్తా, మీరు అక్కడ కూర్చొని ఆడుకోండి.